ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అధ్యక్ష. కానీ గవర్నమెంట్ మారిన తర్వాత ఏదైతే 14-19 మధ్య ఉన్న లబ్ధిదారులందరినీ కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఏదైతే ఆ రోజు డబ్బులు కట్టారో ఆ డబ్బులు ఇంతవరకు ప్రభుత్వానికి జమ చేశారు, ఇంతవరకు తిరిగి ఇవ్వాల. ఒకటి. రెండోది, ఆ రోజు శాంక్షన్ అయిన ఇళ్ల మీద బ్యాంక్ లోన్స్ అని కొన్ని రైజ్ చేస్తే బ్యాంకులు ఇల్లు లేకపోయినా ఇల్లు శాంక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళ పేర్ల మీద ఇంట్రెస్ట్ రైజ్ అవుతా ఉంది. సార్ ఇవాళైనా సరే ఇప్పుడు నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే అక్కడ చేయాల్సిన పనులు ఉన్నాయి. ఆ చేయాల్సిన పనుల్ని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి ఎప్పుడు లోపిస్తారో మంత్రి గారిని చెప్పమనండి. రెండు, ఈ లోపు ఏదైతే క్యాన్సిల్ అయిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డిపాజిట్లు ఆ రోజు ప్రభుత్వానికి జమ చేశారు అధ్యక్ష. అవి తిరిగి ఇవ్వాలి కదా. వాళ్ళకి 50,000 లక్ష రూపాయలు కట్టారు. వాటి కోసం కనీసం వాళ్ళు కట్టిన డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి దిక్కులేదు అధ్యక్ష. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇల్లు ఎటు ఇవ్వలేకపోతున్నాం. ఇల్లు గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసి ఎవడి పేర్ల మీద ఇచ్చేసింది. ఇవాళ ఇల్లు ఇచ్చే అవకాశం లేదు. కట్టిన డబ్బులన్నా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. మూడోది అధ్యక్ష, పెండింగ్ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవ్వాల్సిన మిగతా పనులు పూర్తి చేస్తే ఆ రోజు మన కాన్సెప్ట్ ఏంటి అధ్యక్ష, ఇల్లు పూర్తి చేసి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మోడల్ కాలనీల కింద ఆదర్శవంతమైన కాలనీల కింద చెయ్యాలి అని చెప్పి నూతన టెక్నాలజీ తీసుకొచ్చి మనం కట్టాం అధ్యక్ష. మరి ఇవాళ మన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. ఇవాళ మనకుంది. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. ఒక నిర్దేశిత లక్ష్యంలో సమయంలో పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. దాన్ని మంత్రి గారిని కోరేది ఏంటంటే దయచేసి వారిని దృష్టి పెట్టి ఒక టైం ఫ్రేమ్ లోపు ఆ టిట్కో ఇళ్లలో వేలు అధ్యక్ష, ఒక కాలనీ 4-5 వేలు ఇళ్ళు అంటే ఒక పెద్ద కాలనీ, అది ఒక ఊరు అక్కడ ఉన్నట్టు లెక్క. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది. ఇందాక మన బుచ్చన్న గారు చెప్పినట్టు పాములు తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి అధ్యక్ష అక్కడ. కాబట్టి దయచేసి మంత్రి గారిని కోరేది, ఇది మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో నుంచి కళ్ళలో నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ మనం వచ్చాం కాబట్టి దీన్ని పూర్తి చేసి బెనిఫిషరీస్కి అందించాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు ఎప్పుడులోపు పరిష్కారం చేస్తారో వీటిని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. సభ్యులందరికీ మనమండి, ఇలా స్లిప్పులు పంపించి ఎంకరేజ్మెంట్ చేయడం మంచిది కాదు. వచ్చిన సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ రైట్ ఇస్తాను నేను. మీ స్లిప్పులు పంపించి మాకు అవకాశం అని అంటే సిగ్నేచర్ పెట్టడానికి మీకు టైం లేదు, ఇక్కడ టైం అడుగుతారు. ఈ సాంప్రదాయం మంచిది కాదు. ప్లీజ్ దయించి సహకరించండి. అమ్మా మాధవి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ముందుగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మంత్రి గారు